వెల్కమ్ స్టూడెంట్స్. నీట్ 2024 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎవ్రీ ఇయర్ న్యూ కాలేజెస్ యాడ్ చేయడంతో పాటు ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా న్యూగా గవర్నమెంట్ కాలేజెస్ యాడ్ చేయడం జరుగుతుంది. 2024 కౌన్సిలింగ్లోనే ఈ గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించిన ఎంబీబీఎస్ సీట్స్ మనకు కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని కాలేజెస్ వస్తున్నాయి, ఎన్ని సీట్స్ యాడ్ చేయబోతున్నారు, డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ సంబంధించి మీరు ఫ్రీగా మార్క్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా, లైన్ బై లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అండ్ పీవైక్యూస్ కంప్లీట్గా మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. టెస్ట్ రాసిన తర్వాత మార్క్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు ఫ్రీగా జనరేట్ అవుతుంది. దానికి సంబంధించిన సైట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఇంకా మనకు న్యూ కాలేజెస్ సంబంధించి చూసుకుంటే తెలంగాణ స్టేట్కు సంబంధించి 8 కొత్త కాలేజీలు 2024 కౌన్సిలింగ్లో యాడ్ చేస్తున్నారు. టోటల్గా ఈ 8 గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ కాలేజెస్, చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది స్టూడెంట్స్కి. గవర్నమెంట్ కాలేజెస్ ఫీ విషయంలో కూడా 800 ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కళాశాలలకు ప్రిన్సిపల్స్ని కూడా నియమించడం జరిగింది గవర్నమెంట్. సో డీటెయిల్స్ కనుక చూసుకుంటే 8 గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి మనకు రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టర్ బి త్రివేణి గారు ప్రిన్సిపల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గవర్నమెంట్ కాలేజెస్ కూడా యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేట, ములుగు, నారాయణపేట, మెదక్, మహేశ్వరం, గద్వాల, ఈ 8 న్యూ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్స్ కూడా నియమించడం వల్ల కౌన్సిలింగ్కి ముందే కాలేజెస్ అన్నీ పర్మిషన్స్ కంప్లీట్ అయిపోతాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోతాయి. కౌన్సిలింగ్ టైంలో సీట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఫస్ట్ ప్రిన్సిపల్స్ నియమించిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి సీట్స్ కూడా యాడ్ చేశారు. ఈ ఇయర్ కూడా యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల 800 గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అంటే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. సో ప్రిపరేషన్లో ఏ బ్రేక్ ఇవ్వకండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఫ్రీగా మీరు ప్రిపేర్ అవుతూ ఎంబీబీఎస్ సీట్స్ తెచ్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్స్గా ఇప్పుడు నేను చెప్తున్న మార్క్ టెస్ట్ ఏవైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో అవి చేయడం ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.